మీ అప్పులు అన్నీ వెంటనే తీరాలంటే రోజు ఉదయం లేవగానే కళ్ళు ఉప్పుతో ఇలా చేసి చూడండి. మా వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. మీ అప్పులు అన్ని వెంటనే తీరాలి అంటే రోజు ఉదయం లేవగానే కళ్ళు ఉప్పుతో ఇలా చేసి చూడండి. ఎంతటి అప్పు అయినా సరే 3 రోజుల్లో తీరిపోతుంది. అప్పుల బాధల్లో కనుక మనం పడ్డాము అని అంటే అందులో నుంచి బయటికి రావాలని అన్న కూడా ఎంతో కష్టపడాల్సి వస్తుంది. అప్పు అనేది మనం వెంటనే వెళ్ళి తీసేసుకుంటూ ఉంటాము. అలాగే వేరే వాళ్ళని అప్పు అడుగుతూ ఉంటాము. వాళ్ళు ఇస్తూ ఉంటారు. వాళ్ళు వడ్డీ ఎంతైనా సరే పర్వాలేదు అని చెప్పేసి తీసేసుకుంటూ ఉంటాము. కాని ఆ వడ్డీని తీర్చాలి అంటే ఆ వడ్డీతో పాటు అసలు కూడా తీర్చాలి అని అంటే గనక మనం ఎంతో కష్టపడాల్సి వస్తుంది. అయ్యో, ఎందుకురా దేవుడా అప్పు తీసుకున్నాము అని అనిపిస్తూ ఉంటుంది. అంటే వడ్డీ ఎక్కువగా ఉంటుంది. ఆ వడ్డీనే నెల ఆఖరిలో కట్టలేకపోతున్నాము. అసలు అనేది ఎప్పుడు తీర్చేది అని ఆలోచన వస్తూ బాధపడుతూ ఉంటాము. మనం ఎవరి దగ్గరైనా సరే అప్పు తీసుకున్నాము అంటే అప్పు తీసుకునే సమయం, సందర్భం అనేది కూడా మంచిగా ఉండాలి. అందువల్ల అలాంటి సమయాన్ని చూసి కూడా అప్పు అనేది తీసుకోవాలి. అలాగే చాలామంది ఉన్న పరిస్థితులలో మన సమయం టైం బాగుందా లేదా అని చెప్పి ఇవన్నీ కూడా ఆలోచించి తీసుకోవాలని అంటే చాలా కష్టమవుతుంది. అందువల్ల అవసరాన్ని బట్టి మనం అప్పులు చేస్తూ ఉంటాము. అలాగా తీసుకున్న అప్పుల్లో నుంచి బయటపడాలి అని అంటే ఇప్పుడు మేము చెప్పబోయే ఈ మార్గాన్ని గనుక మీరు ఫాలో అయితే నిజంగా ఎంతటి అప్పు అయినా సరే 3 రోజుల్లో ఖచ్చితంగా తీరుతుంది. ఇక ఆ పరిహారం ఏంటి అనేది ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మీకున్న అప్పుల బాధ నుంచి బయటికి రావాలని అని అంటే ఎన్నో రకాల ఏంజెల్ నెంబర్స్ని కూడా తెలియజేస్తూ ఉన్నాము. అలాగే ఎన్నో రకాల స్విచ్వర్డ్స్ని కూడా అనుకుంటూ ఉన్నాము. ఎన్నో పరిహారాలు చేసినా కూడా నిజంగా ఇంకా మాకు తీరలేదు గురువుగారు, అలాగే ఏ పరిహారం కూడా నాకు పని చేయలేదు అని అనుకున్నవాళ్లందరూ కూడా ఇప్పుడు మేము చెప్పబోయే ఈ కళ్ళు ఉప్పు పరిహారం చేసి మంచి ఫలితాన్ని పొందవచ్చు. అలాగే మీ బంగారాన్ని తాకట్టులో పెట్టడం గాని ఒకళ్ళ దగ్గర మనం తీసుకున్న అప్పు అనేది అంటే మనం తీసుకున్న సమయం అనేది సరిగ్గా లేకపోతే రాహుకాలం, యమగండం అని అంటూ ఉంటారు కదా. అలాంటి సమయంలో కనుక మనం బ్యాంకులో తాకట్టు పెట్టిన సరే లేదంటే ఒకళ్ళ దగ్గర అప్పు తీసుకున్న కూడా అది విడిపించడం అనేది చాలా కష్టంగా మారుతుంది. అది కూడా మంగళవారం గాని శుక్రవారం కానీ మనం ఏదైనా అవసరానికి ఇక తప్పదు అనే పరిస్థితుల్లో మన బంగారాన్ని పెట్టేస్తూ ఉంటాం. అది విడిపించుకోలేక చాలా తంటాలు పడుతూ ఉంటాం. అందువల్ల మనం పెట్టిన బంగారాన్ని కానీ లేదంటే గనుక ఆ అప్పుని గాని తీర్చుకోవాలి అని అంటే ఈ పరిహారం అనేది చాలా బాగా మీకు ఉపయోగపడుతుంది. ఇక ఈ పరిహారానికి కావాల్సింది ఏమిటి అంటే కళ్ళు ఉప్పు. కళ్ళు ఉప్పుతో చేసిన పరిహారాలు అన్నీ కూడా 100కి 100% మనకి చాలా మంచి ఫలితాన్ని ఇస్తూ ఉంటాయి. ఇప్పుడు చెప్పబోయే పరిహారం కళ్ళు ఉప్పుతో మన అప్పులు తీర్చుకోవాలి అనడానికి కోసం చేసుకోవచ్చు. మీకున్న అప్పు కోసమైనా సరే లేదంటే తాకట్టులో పెట్టిన బంగారం అయినా సరే విడిపించుకోవడానికి ఈ పరిహారం చేయవచ్చు. ఈ పరిహారాన్ని ఏ విధంగా చేయాలి అంటే ప్రతిరోజు సూర్యోదయం కంటే ముందే ఉదయం నిద్ర లేవగానే ఒక 3 రోజుల పాటు ఈ పరిహారాన్ని చేసి చూడండి. ఉదయం నిద్ర లేవగానే మీరు ఏం చేయాలి అని అంటే కొంచెం కళ్ళు ఉప్పును ఒక ప్రమిదలో కానీ లేదంటే ఒక మట్టి పాత్రలో గాని లేదంటే ఒక గాజు గ్లాసులో గాని మీ దగ్గర ఏదైతే ఉందో దానిని తీసుకొని దాంట్లో ఒక 5 స్పూన్ల కళ్ళు ఉప్పును వేయండి. మీరు ఉదయం లేవగానే మంచిగా బ్రష్ చేసుకుని కాలు, ముఖం కడుక్కొని ఈ పరిహారాన్ని మీరు చేసుకోవచ్చు. లేదంటే శుచిగా స్నానం చేసి అయినా సరే ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు. మీరు ఉదయం లేవగానే ఉదయం 6 గంటలు నుంచి 7 గంటల వరకు హోరా సమయం అనేది ఉంటుంది. శుక్రవారం నాడు మీరు ఇది స్టార్ట్ చేయండి. శుక్రవారం ఉదయం హోరా సమయంలో స్టార్ట్ చేయండి. అంటే ఉదయం 6 నుంచి ఉదయం 7 గంటలు వరకు
శుక్రవారం హోరా సమయం ఉంటుంది. అంటే శుక్రవారం, శనివారం, ఆదివారం ఇలా 3 రోజుల పాటు ఈ పరిహారాన్ని చేయండి. మీరు ఉదయాన్నే లేవగానే ఏం చేస్తారు అంటే, ఒక మట్టి పాత్రలో లేదా గాజు గ్లాసులో కళ్ళు ఉప్పును తీసుకోండి. ఒక 5 స్పూన్ల కళ్ళు ఉప్పుని వేయండి. అలా వేసేసి ఒక పాత్రలో తీసుకున్న ఆ కళ్ళు ఉప్పుని మీ ఇంటి హాల్లో లేదంటే ఈశాన్యం మూలలో ఈ కళ్ళు ఉప్పును పెట్టండి. పెట్టేటప్పుడు మీరు మనసులో ఏమనుకుంటారు అని అంటే, మీకు ఎంతైతే అప్పు ఉందో, లేదంటే ఎంత అయితే తాకట్టులో బంగారం ఉందో అది మనసులో అనుకొని ఒక 3 సార్లు దగ్గర నుంచి, లేదా 9 సార్లు లేదా 11 సార్లు, 21 సార్లు, 27 సార్లు మీరు మనసులో గట్టిగా అనుకోండి. నా అప్పులన్నీ కూడా తీర్చినందుకు విశ్వానికి ధన్యవాదాలు అని చెప్పండి. మీరు ఒక ఇష్ట దైవాన్ని మీ మనసులో అనుకుంటూ, వారాహి అమ్మవారు కాని, ఆంజనేయ స్వామి గాని, లక్ష్మీదేవి కాని, వెంకటేశ్వర స్వామిని కాని, నా అప్పులన్నీ తీరినందుకు ధన్యవాదాలు అని చెప్పి ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు. అలా తలుచుకుని మీరు ఏం చేస్తారు అంటే, మీ ఇంటి హాల్లో ఈశాన్యం మూల ఉంటుంది కదా, అక్కడ పెట్టండి. అలా 3 రోజుల పాటు ఉదయం లేవగానే మూలన పెట్టిన ఆ కళ్ళు ఉప్పుని ఆ రోజంతా కూడా మీరు ఏం చేయాలి అంటే, ఒక మట్టి పాత్రలో కాని, గాజు గ్లాసులో కళ్ళు ఉప్పుని పెట్టేసి అలా ఈశాన్యం మూలన ఉంచేసేయండి. అంటే ఉదయం నుంచి రాత్రి దాకా ఆ కళ్ళు ఉప్పుని అలానే ఉంచేసి, రాత్రి పూట ఆ కళ్ళు ఉప్పులో కొన్ని వాటర్ని పోయండి. ఎందుకు రాత్రిపూట పోస్తున్నాము అని అంటే, ఉదయం అంతా కూడా మనం ఒక పరిహారం కోసం ఆ ఉప్పుని తీసుకున్నాము. అది ఇంట్లో నెగిటివ్ వైబ్రేషన్ ఏదైతే ఉందో అప్పులు తీర్చడానికి కాని, అలాగే మనకి ఉన్న ఆటంకాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనకు తీరిపోవడానికి ఆ కళ్ళు ఉప్పు ఇంట్లో ఉన్న నకారాత్మక శక్తులను లాగేసుకుంటుంది. అలాగే ఆ ఉప్పుని కూడా గాజు గ్లాసులో లేదా మట్టి ప్రమిదలో వేయమన్నాం. ఎందుకంటే కళ్ళు ఉప్పు వేసిన మట్టి పాత్రకి కాని, గాజు గ్లాస్కి కాని నెగిటివ్ ఎనర్జీని అబ్జర్వ్ చేసుకునే శక్తి అనేది బాగా ఉంటుంది. కాబట్టి మీరు పొద్దున్నే ఉదయం గాజు గ్లాసులో కళ్ళు ఉప్పును వేసేసి దానిని ఈశాన్యం మూలలో పెట్టి వదిలేయండి. మీరు రాత్రి పూట పడుకునే ముందు ఏం చేస్తారు అని అంటే, వాటర్ని ఆ గ్లాస్ సగానికి పోయండి. అంటే ఆ ఉప్పు అంతా కూడా మునిగేంత వరకు వాటర్ని పోయండి. ఇక తెల్లవారుజామున మీరు ఏం చేస్తారు అని అంటే, ఆ ఉప్పు వాటర్ ఏదైనా చెట్టు మొదట్లో పారబోయండి. లేదా ఎవరు తిరగని ప్రదేశాల్లో పారబోయండి. ఇలా 3 రోజులు పాటు మీరు ఈ పరిహారాన్ని చేయాలి. ఉదయాన్నే కళ్ళు ఉప్పుని తీసుకోవాలి. రాత్రిపూట మర్చిపోకుండా ఆ కళ్ళు ఉప్పులో వాటర్ని పోయాలి. తెల్లవారేసరికి ఆ కళ్ళు ఉప్పు అంతా కూడా కరిగినా సరే, అందులో మిగిలిన సరే, ఆ వాటర్ని మీరు ఏదైనా చెట్టు మొదట్లో పారబోయండి. లేదా సింక్లో పారబోయండి. అలా పారబోసిన తర్వాత ఆ గాజు గ్లాసుని చక్కగా కడుకుని, మళ్ళీ ఉదయం కళ్ళు ఉప్పుని వేసి ఈశాన్యం మూల పెట్టండి. రాత్రి పూట దాంట్లో మళ్ళీ వాటర్ పోయండి. తెల్లవారేసరికి ఆ ఉప్పును పారబోసేయండి. ఇలా 3 రోజుల పాటు చేయండి. తర్వాత మీ అప్పులన్నీ తీరిపోతే మీరు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారో కదా. అలా హ్యాపీగా ఫీలైన తర్వాత తప్పకుండా ధన్యవాదములు అయితే మీరు మనసులో తలుచుకున్న దైవానికి తెలియజేయండి. లేదంటే విశ్వానికి తెలియజేస్తూ, అలాగే హ్యాపీగా ఫీల్ అవుతూ చక్కగా ఈ పరిహారాన్ని 3 రోజుల పాటు చేయండి. ఈ కళ్ళు ఉప్పు పరిహారాన్ని హోరా సమయంలో స్టార్ట్ చేస్తున్నారు కాబట్టి ఆ 3 రోజులు కూడా ఉదయం 6 గంటల నుంచి 7 గంటల సమయంలోనే ఈ పరిహారాన్ని చేయాలని గుర్తించుకోండి. ఇది చాలా మంచి పరిహారం. చాలామంది కూడా గురువుగారు, మీరు చెప్పిన ఈ పరిహారం మాకు చాలా ఉపయోగపడింది, మాకు మంచి రిజల్ట్ అయితే వచ్చిందని చెప్పడం జరిగింది. ఎందుకని ఈ కళ్ళు ఉప్పు పరిహారాన్ని 3 రోజుల పాటు చేయమంటున్నాము అని అంటే, ఈ కళ్ళు ఉప్పు అనేది కొంచెం కొంచెంగా ఎలా అయితే ఒక్కొక్క రోజు ఆ వాటర్లో కరుగుతూ ఉంటుందో, అలాగే మన అప్పులన్నీ కూడా మన మనసులు ఏదైతే అనుకొని చేస్తున్నామో అలాంటి ఒక పరిహారం కోసం చేస్తున్నాము. కాబట్టి ఆ కష్టం అంతా కూడా, అంటే అప్పుల బాధ అంతా కూడా అతి తొందరగా తీరిపోతుంది.
కొంచెం కొంచెం ఆ ఉప్పులాగా మీ అప్పు కూడా కరిగిపోతుంది. ఉప్పులో వాటర్ని వేసి మనం ఈ పరిహారాన్ని చేస్తున్నాం. ఇలా ఈ పరిహారాన్ని చేసిన వాళ్ళు చాలా మంది మాకు 3 రోజుల్లోనే అప్పులు తీరడానికి మంచి మంచి అవకాశాలు వస్తున్నాయి గురువుగారు అని చెప్పడం జరిగింది. అంటే కొంచెం కొంచెం అయినా సరే మేము అప్పులు తీర్చుకోగలుగుతున్నాము అని చెప్పేసి చాలా మంది చెబుతున్నారు. అలాగే మేము తాకట్టులో పెట్టిన బంగారాన్ని కూడా దానికి వడ్డీ కట్టి ఆ బంగారాన్ని విడిపించుకోగలుగుతున్నాము గురువుగారు అని చెప్పేసి చాలామంది మేము చెప్పిన ఈ పరిహారాన్ని ఫాలో అవుతున్నారు. మీరు కూడా దీన్ని ట్రై చేసి చూడండి. తప్పకుండా మీకు మంచి రిజల్ట్స్ అనేది వస్తుంది. మీకే నిజంగా తెలుస్తుంది. స్వయంగా మీరే ఆ ఫలితాన్ని మీ కళ్లతో చూస్తారు. అలాగే ఈ పరిహారాన్ని మంగళవారం కూడా చేయవచ్చు. అంటే కుజహోర సమయంలో చేయాలి. ఉదయం 6 గంటల నుంచి 7 గంటల మధ్యలో ఈ పరిహారాన్ని చేయాలి. అంటే వరుసగా 3 రోజుల పాటు మంగళవారం, బుధవారం, గురువారం చేయాల్సి ఉంటుంది. మా వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.